అనగనగా ఒక రోజు దట్టమైన అడవిలో శక్తివంతమైన సింహం ఉండేది. అది చాలా బలంగా ఉండేది. అందరూ దాని పేరు వింటేనే భయపడేవారు. ప్రతిరోజు దాని ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒక జంతువును చంపి తినేది. అదే అడవిలో గుంపుగా కొన్ని బలమైన ఎద్దులు ఉండేవి. అవి చాలా ప్రశాంతంగా జీవించేవి. ఎవరైనా వాటిని వేటాడాలి అంటే ఆలోచించేవాళ్ళు. అవి ఒక్కటిగా పోరాడేవి. దాంతో ఎవ్వరూ వాటి దగ్గరికి వెళ్ళరు. సింహం వాటిని చూస్తూ ఈ ఎద్దుల్ని ఎలాగైనా వేరు చేస్తే వీటిని సులభంగా పట్టేయవచ్చు అని అనుకుంటుంది. కాస్త సమయం గడిపి ప్లాన్ వేసి ఎద్దుల మధ్య గొడవలు పెడదాం. అప్పుడు ఎద్దులు విడిగా తిరుగుతాయి. దాంతో ఒక్కొక్క ఎద్దుని వేటాడి తినొచ్చు అని ప్రయత్నం చేస్తూ వాటి చుట్టూ తిరిగేది. ఎద్దులు కూడా సింహాన్ని గమనించాయి. అప్పుడు ఎద్దులు గుంపుగా కలిసి, మనం విడిగా ఉన్నంతకాలం ప్రమాదం తప్పదు, మనం కలిసి ఉంటేనే సింహాన్ని ఎదుర్కోగలం అని మాట్లాడుకుంటాయి. అలా అందరూ తిరిగి ఐక్యంగా ఉండడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో సింహం మళ్ళీ వేటకు వచ్చింది. ఈసారి అన్ని ఎద్దులు కలిసి దాని మీద తిరగబడ్డాయి. సింహం ఓడిపోయింది. చేసేదేం లేక తలదించుకొని అక్కడి నుంచి పారిపోయింది. అప్పటి నుండి సింహం ఎప్పుడూ ఎద్దుల వైపు రాలేదు. ఎద్దులు ప్రశాంతంగా ఉంటున్నాయి. ఇందులో నీతి ఏంటి అంటే, ఐకమత్యమే మహాబలం. మనం కలుసుంటే ఎంతటి శక్తివంతమైన శత్రువునైనా ఎదుర్కొనవచ్చు.